భగవాన్ న్యూస్ కి స్వాగతం. నేను మియాను. ముందుగా ముఖ్యాంశాలు. గత 3 సంవత్సరాల నుండి తుఫాను ప్రభావం వల్ల మిర్చి పంట దిగుబడి తగ్గింది. జిల్లా హార్టికల్చర్ అధికారి జెన్నమ్మ. స్త్రీలు అన్ని రంగాల్లో ముందుకు వెళ్లాలి. విశ్వ హిందూ పరిషత్ నాయకురాలు బండ్రెడ్డి రజని. వ్యవసాయంను లాభసాటిగా మార్చేందుకు పొలం పిలుస్తుంది కార్యక్రమాలను ప్రభుత్వం నిర్వహిస్తాం. ఏడీఏ లక్ష్మి. గత 5 ఏళ్ల వైసీపీ అసమర్థ పాలన వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తీవ్రంగా నష్టపోయిందని రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. ఎప్పుడూ కూడా తాత్కాలిక శాసనసభ కానీ, శాసన మండలి కానీ, తాత్కాలిక సెక్రటరియట్ కానీ ఎక్కడ అనలేదని ఆయన పేర్కొన్నారు. అన్ని ప్రాంతాలకు సమానమైన దూరం అని ఆలోచించి ప్రతిపాదించడం జరిగిందని అన్నారు. మేము అనేమంటామంటే ఎప్పుడు కూడా అంటే ఎలాగ తప్పు చెప్పాలనేది వాళ్ళు ఆలోచన చేసి తప్పులు చెప్పడం వాళ్ళ అలవాటు. ఎప్పుడు కూడా అధ్యక్ష, ఇది తాత్కాలికమైనటువంటి శాసనసభ గాని, శాసన మండలి గాని, సెక్రటేరియట్ గాని ఎప్పుడు మేము అనలేదు అధ్యక్ష. ఏ రికార్డు మీరు తీసుకున్నా సరే మేము ఏం చెప్పాం, ట్రాన్సిస్ట్ అంటే మనం పెర్మనెంట్ గా కట్టేలోపు ఇది వాడుకుంటామని చెప్పాము తప్ప ఇది తాత్కాలికమైన పదం ఎక్కడ కూడా రాలేదు అధ్యక్ష. నెంబర్ 1 అధ్యక్ష. నెంబర్ 2, అంత పెద్ద మనిషి శ్మశానం అని ఎందుకు అన్నారంటే మరి ఆయన విజ్ఞతకు వదలొచ్చు. కానీ ఆ రోజుకి ఏదైతే కొత్త ప్రభుత్వం ఏర్పడిందో ఆ రోజు ఇదే శాసనసభలో సమావేశాలు నిర్వహించారు, ఇదే శాసన మండలిలో సమావేశాలు నిర్వహించారు. మేము కట్టినటువంటి సచివాలయంలోనే కేబినెట్ సమావేశాలు పెట్టి పరిపాలన చేశారు. మరి ఇన్ని జరిగిన తర్వాత అటువంటి వ్యక్తి ఆ మాట అన్నం తప్పని చెప్పాం అధ్యక్ష. రెండవది, ఆ రోజు నేను కూడా శాసనసభలో ఉన్నాను. గౌరవ ప్రతిపక్ష నాయకులు గారు ఆ రోజు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్ గా ఉన్నారు. ఇది డే 1 నుంచి చంద్రబాబు నాయుడు గారు ఒక సామాజిక వర్గం గురించి ఇక్కడ సచివాలయం, ఇక్కడ అమరావతికి రాజధాని ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో వచ్చిన డబ్బంతా ఇక్కడే ఖర్చు పెట్టేస్తున్నారు. రాష్ట్రంలో ఎక్కడ కూడా అభివృద్ధి జరగడం లేదని ప్రతి ఒక్కరు అదే మాట్లాడారు అధ్యక్ష. మేము ఆ రోజు ఈ ప్రాంతాన్ని ఎంపిక చేసేటప్పుడు అన్ని ప్రాంతాలకి సమానమైనటువంటి దూరం, ఇది ఒక నూతన విధానంతో విన్ విన్ సిచ్యువేషన్ తో ముందుకెళ్తున్నాం. రైతులందరూ అంగీకరించారు. ఈ విధానంతో మేము చేస్తున్నామని చెప్పి శాసనసభలో నేనున్నాను అధ్యక్ష. ఆ రోజు అపోజిషన్ లీడర్ గా ఉన్నటువంటి వ్యక్తి నాకు ఎటువంటి అభ్యంతరం లేదు, ఇప్పుడున్న భూమి సరిపోదు, ఇంకొద్దిగా గ్యాదర్ చేస్తే మనకి సచివాలయానికి చాలా బాగా వస్తుందని చెప్పి నేనేదో అబద్ధం చెప్పడం కాదు అధ్యక్ష. ఇప్పుడు కావాలంటే స్పీచ్లు ఉంటాయి. అటువంటి వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రకంగా 3 రాజధానులు అని చెప్పి 5 సంవత్సరాలు ఎంత బాధ అంటే అధ్యక్ష, ఈ రోజు సచివాలయం భవనం, హైకోర్టు ఆ రోజు ఏవైతే మనం ఫౌండేషన్స్ చేసాం అధ్యక్ష, 5 సంవత్సరాలు నీటిలో ములగబెట్టారు. 8 మాసాల నుంచి ఆ నీరు తొండుతుంటే ఇప్పుడు కూడా రావడం లేదు అధ్యక్ష. ఇవన్నీ మీరు తెలియచేశారా, తెలియక చేశారా? ఒక వ్యక్తి కావాలని చేసినప్పుడు మీలాంటి సీనియర్సేనే కనీసం ఎందుకు చెప్పలేదని మేము బాధపడుతుంటే ఇంకా దాన్ని సమర్థించలేదు. మాట్లాడితే అధ్యక్ష, మాట్లాడితే మా బొత్స సత్యనారాయణ గారు గౌరవనీయులు, ఇది మీరు 10,500 ఎస్ఎఫ్టీ పెట్టి కట్టేశారు, ప్రజాధనాన్ని వృధా చేశారని చెప్పి మాట్లాడుతున్నారు అధ్యక్ష. విశాఖపట్నం అధ్యక్ష, ఋషికొండ ప్రకృతి వచ్చినటువంటి సంపద. ఋషికొండ కనీసం ఆ ప్రాంత వ్యక్తి సీనియర్ ఎంత తప్పు జరిగింది, అంత తప్పు జరిగింది, దాని గురించి డిస్కషన్ కి వెళ్ళక్కర్లేదు. ఈ రోజు నేను అడుగుతున్నాను అధ్యక్ష, ఈ రోజు కొత్త ప్రాంతం ఫైల్ టెస్టింగ్లు అన్ని చేసిన తర్వాత కాంక్రీట్ అది బాగా వేసి ఆ రేటుకి ఇస్తే ఋషికొండ కొండ మీద కట్టింది ఎస్ఎఫ్టీ 26,000 అధ్యక్ష. 26,000 అధ్యక్ష. కమోటీ లక్షల కోట్ల రూపాయలు, లైట్లు లక్షల కోట్ల రూపాయలు. ఈ రోజు ఏమైంది? అది దేనికైనా ఉపయోగిస్తున్నారా? మళ్ళీ ఎంత విచిత్రం అంటే అధ్యక్ష, కనీసం ఒక తప్పు చేసిన తర్వాత ప్రజలు సమాజం చేసిన తప్పు అని చెప్పిన తర్వాత కనీసం పశ్చాత్తాపం లేదు. దానికి ఎదురుగా మేమే మునగాలం, మేమే ఇంత డబ్బు ఖర్చు పెట్టి కట్టాము, మాలాగా మీరు కట్టలేరని ఎదురుదాడి చేస్తుంటే ఇటువంటి వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలి? దయ ఉంచి మీరు ఆ వేళ శ్మశానం అని అనడం చాలా తప్పు. శ్మశానం అన్న వాళ్ళు ఈ ప్రాంతానికి 5 సంవత్సరాలు మీరు రాకపోతే శ్మశానం అంటే దానికి అర్థం ఉంటుంది. శ్మశానం అని అన్ని రోజు కూడా శ్మశానంలో మాట్లాడారు. అది నా బాధ. కాబట్టి మనం మాట్లాడేటప్పుడు
ఇప్పుడు కూడా రైతులకి ఏదో ముష్టంటే తప్పని చెప్పాను. అలా మాట్లాడకూడదమ్మా, తప్పది, గౌరవించాలని చెప్పాను. ఎవరైనా సరే కొంచెం మనకు అనుభవం ఉన్నప్పుడు తెలిసినప్పుడు మాట దొరుకుతుంది. నేనంత స్పీడ్ గా మాట్లాడేటప్పుడు ఒక మాట తప్పు మాట్లాడచ్చు, మళ్ళీ తెలుసుకొని మనం సరి చేసుకోవాలి. కొత్త వాళ్ళకి తెలియకపోవచ్చు, మీరు సీనియర్. నా బాధంతా ఏంటంటే ఆయనకి తెలియకపోయినా 5 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని కళ్ళ ముందు చాలా తప్పులు మీకు కూడా తెలుసు. ఆయన ఆబ్సెన్స్ లో మీరు కూడా మాట్లాడుకున్నారు. కానీ ఒక్కరు కూడా చెప్పకపోవడం వల్ల 5 సంవత్సరాలు ఈ రాష్ట్రం ఎంత దారుణంగా నష్టపోయింది. 5 సంవత్సరాలలో ఒక్క డిఎస్పీ కూడా వైసీపీ వేయలేదని మంత్రి నారా లోకేష్ బాబు అన్నారు. ఈ నెలలోనే మెగా డిఎస్పీ నోటిఫికేషన్ వస్తుందని రాష్ట్ర మంత్రి అన్నారు. 70% టీచర్ పోస్టులు భర్తీ చేయడం జరిగిందన్న విషయం గుర్తు చేసుకోవాలని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. సభ్యులు వాస్తవాలను తెలుసుకోవాలని అన్నారు. మొదటి ప్రశ్నకి సమాధానం అవునండి. రెండో మూడో ప్రశ్నకి సమాధానం మెగా డిఎస్సి నోటిఫికేషన్ త్వరలో జారీ చేస్తా అధ్యక్ష. ప్రతిపక్ష పార్టీకి చెందిన నాయకులకి ఇక్కడ ఓపిక లేదు కనుక ఒక విషయం చాలా స్పష్టంగా చెప్పదలుచుకుని, ఎందుకంటే నిరుద్యోగ యువకులందరూ ఆశతో మమ్మల్ని చూస్తున్నారు. వాళ్ళందరికీ నేను సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. నిరుద్యోగం మీద ఆయన మాట్లాడుతున్నారు. కూర్చోండి, మీరు కూర్చొని వినండి. డిఎస్సి విషయం నేను చెప్తున్నాను, మీరు ప్రశ్న సమాధానం చెప్తున్నారు. 1 మినిట్ సార్. ఇప్పుడు మీరు ఏదైతే నిరుద్యోగుల గురించి అడుగుతున్నారో దాని మీద కన్సర్న్ మినిస్టర్ గారు మాట్లాడుతుంటే మీరు కూర్చొని వినాలి కదా. అన్నాను. ఇప్పుడు మీకేం కావాలి కాదండి, అదే విషయం చెప్తున్నారు. అధ్యక్ష, డిఎస్సి అనేది మీరు ఒక్కసారిగా చూస్తే గత ప్రభుత్వం ఒక్కసారి కూడా 5 సంవత్సరాల్లో ఒక్క డిఎస్సి కూడా వేయలేదు. ఎందుకు వేయలేదో సమాధానం చెప్పాలి అధ్యక్ష. డిఎస్సి విషయంలో ఒకసారి చూస్తే అధ్యక్ష, ఉపాధ్యాయుల నియామకంలో ఇప్పటికీ 1994 నుంచి చూస్తే అధ్యక్ష 2,60,194 పోస్టులు భర్తీ చేశాం అధ్యక్ష. దాంట్లో అధ్యక్ష తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 1,80,272 పోస్టులు భర్తీ చేస్తాం జరిగింది అధ్యక్ష. అంటే 70% టీచర్ పోస్టుల నియామకం ఒక తెలుగుదేశం పార్టీ హయాంలో జరిగిందని గౌరవ సభ్యులు ముందర తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. మీరు చూస్తే గౌరవ ముఖ్యమంత్రి గారు కానివ్వండి, నేను కూడా మంత్రిగా బాధ్యతలు స్వీకరించినప్పుడు డిఎస్సి పైన తొలి సంతకం పెడతాం జరిగింది అధ్యక్ష. దాంట్లో భాగంగా 2/7/24కి టెట్ నిర్వహిస్తాం జరిగింది. 4,27,000 మంది అప్లై చేశారు. దాంట్లో 3,68,000 మంది అపియర్ అయ్యారు. 1,87,000 మంది క్వాలిఫై అయ్యారు అధ్యక్ష. మీరు చూస్తే 3/10/24 నుంచి 21/10/24 వరకు టెట్ కూడా పూర్తి చేస్తాం జరిగింది అధ్యక్ష. 1 మ్యాన్ కమిషన్ రిపోర్ట్ త్వరలో రాబోతుందని మేము భావిస్తున్నాం అధ్యక్ష. ఎట్టి పరిస్థితుల్లో మార్చి నెలలో డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుందని నిరుద్యోగ యువకులకి ఈ సభ సాక్షిగా నేను హామీ ఇస్తాం జరుగుతుంది అధ్యక్ష. విచిత్రం ఏంటంటే నాకు వేసిన 2 ప్రశ్నలు ప్రతిపక్ష పార్టీలు, కానీ వాళ్ళు వేసిన ప్రశ్నల మీద చర్చించడానికి సిద్ధంగా లేకపోతే నిజంగానే చాలా చాలా బాధాకరం. ఇప్పుడన్నా వాస్తవాలు తెలుసుకోవాలని గౌరవ సభ్యుల్ని కోరుతున్నా అధ్యక్ష. పిట్టలవానిపాలెం మండలం చెందోలు మేజర్ పంట కాలువను జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి పరిశీలించారు. మేజర్ పంట కాలువలో విస్తృతంగా చెత్త డంపు చేయడంపై అధికారులను మందలించారు. యుద్ధ ప్రాతిపదికన చెత్త తొలగించాలని పంచాయతీ అధికారికి ఆదేశించారు. చెత్త సంపద కేంద్రానికి స్థలం కేటాయించాలని అధికారులకు కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. బాపట్ల నియోజకవర్గంలోని పిట్టలవానిపాలెం మండలంలో గల చెందోలు శ్రీ బగలాముఖి అమ్మవారి దేవస్థానంలో బగలాముఖి అమ్మవారిని జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి దర్శించుకున్నారు. శ్రీ బగలాముఖి అమ్మవారి దేవస్థానంలో బగలాముఖి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్, దేవాలయ ఈవో, చైర్మన్ తదితరులు పాల్గొన్నారు.
అట్లా పూటంతా మనం ఓకే. शीघ्रमेव सुसाध्यता सिद्ध्यर्थं प्रसाद्य आगमार्थं देवानां गुरुदेवता वानलाञ्छनम् వ్యవసాయంను లాభసాటిగా మార్చేందుకు పొలం పిలుస్తుంది కార్యక్రమంను ప్రభుత్వం నిర్వహిస్తుందని ఏడీఏ లక్ష్మి అన్నారు. కాబట్టి తప్పనిసరిగా ప్రతి ఒక్కరు తీసుకోవాలి. దీనికి కూడా టైం లైన్ పెట్టడానికి కారణం ఫాస్ట్గా అవుతుంది. మళ్ళీ పనిలో పడితే ఇప్పుడు 3 నెలలు టైం ఇచ్చారనుకోండి, నెమ్మదిగా చేస్తారు. రేపు ఈ క్రాప్ బుకింగ్ రాగానే రేపు మళ్ళీ పంటలు పట్టం బిగిన అవ్వగానే మళ్ళీ దాంట్లోకి వెళ్ళిపోతారు. ఇది డ్రాగ్ ఆన్ అయిపోద్దనే ఉద్దేశంతో దీనికి టైం లైన్లు ఫిక్స్ చేశారు. కాకపోతే ఇది మాత్రం మళ్ళీ ఎక్స్టెండ్ చేసి మళ్ళీ ఇస్తారు. పైగా ఇంకొకటి ఉంది, మీది రాలేదనేది కూడా అందరికీ తెలుసు. కాబట్టి తప్పనిసరిగా ఒకవేళ టైం లైనే పెట్టారని మీరు అనుకున్నా మీకు మళ్ళా తప్పనిసరిగా ఇన్ని రోజులని ఇస్తారు. వాళ్ళు ఒకసారి మీది ఓకే చేసి మీ విలేజ్ కనిపించి మీకు డేటా రాగానే మా వాళ్ళు మిగతా విఏఎల్ను కూడా ఇక్కడే వేస్తాం. అందరూ కలిసి మీకు ఇన్ టైంలో అందరివి రిజిస్ట్రేషన్ అయ్యేలాగానే చూస్తారు. డే అండ్ నైట్ పని చేసైనా సరే మీ పని పూర్తి చేస్తారు. ఒకవేళ టైం లైను అందరిది అయిపోయాక మనకిస్తే ఇంత టైం ఉండదేమోనండి అని మీకు గాబరా అయితే అక్కర్లేదు. మనకి ఇక్కడ 15 మంది స్టాఫ్ ఉన్నారు. అందరినీ కూడా ఈ 3 విలేజెస్లోనే వేసి అందరి చేత పని చేయిస్తాం. కాబట్టి అందరూ వచ్చినా కానీ అప్పుడు లైన్లుగా నుంచోవాలేమో అలాంటిది కూడా లేకుండా అందరి స్టాఫ్ని ఒకే చోట వేసి, ఎందుకంటే మిగతా చోట్ల మ్యాక్సిమం కంప్లీట్ అయిపోతుంది కాబట్టి వేసి కంప్లీట్ చేస్తాము. మీరెవరు దాని గురించి అయితే వర్రీ అవ్వక్కర్లేదు. కానీ మనకి రాగానే మీరు ప్రతి ఒక్కళ్ళకి, అంటే మీ కుటుంబంలో ఎంతమంది పేర పొలం ఉంటుందో, మామూలుగా పిఎం కిసాన్కి అయితే కుటుంబంలో ఒక్కరికి మాత్రమే పొలం పిఎం కిసాన్ వస్తుంది కాబట్టి వాళ్ళదే రిజిస్ట్రేషన్ అనుకుంటారు. ఇక్కడ ఇంట్లో భార్య భర్త పిల్లలకి అందరి పేర్ల మీద ఉన్న అందరూ ప్రతి ఒక్కళ్ళు కూడా మీరు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. ఎవరి పేరు మీద పొలం ఉంటే వాళ్ళు. గాటింగ్ బాల్ సౌత్ జోన్ నేషనల్ లో చింతాయిపాలెం క్రీడాకారుడు పిట్టు చిన్నయ్యప్ప రెడ్డికి బంగారు పథకము సాధించినట్లు ప్రధానోపాధ్యాయులు వెంకటరాజు అన్నారు. గేమ్కి వెళ్ళాము. ఆంధ్రప్రదేశ్ నుండి తెలంగాణలో నల్గొండలో జరిగింది. దాంట్లో ఫస్ట్ ప్లేస్ వచ్చింది. విజయవాడ ఫెన్సింగ్ థర్డ్ ప్లేస్. చిన్నయ్యప్ప రెడ్డి 9th క్లాస్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చింతాయిపాలెం నందు చదువుతున్నాడు. ఇతను సౌత్ జోన్ నేషనల్ షూటింగ్ బాల్ తెలంగాణ రాష్ట్రంలో నల్గొండ జిల్లాలో ఎన్జీ డిగ్రీ కాలేజీలో తమిళనాడు, కర్ణాటక, కేరళ, గోవా, పుదుచ్చేరి మొత్తం 7 రాష్ట్రాలు కలిపి సౌత్ జోన్ నేషనల్స్ని నిర్వహించడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం వాళ్ళు అందులో మన ఆంధ్రప్రదేశ్ టీం తరఫున పిట్టి చిన్నయ్యప్ప రెడ్డి మా స్కూల్ విద్యార్థి పాల్గొనడం జరిగింది. పాల్గొని ఆంధ్రప్రదేశ్ టీంకి కెప్టెన్గా వహించాడు. మెయిన్ జూనియర్స్ విభాగంలో జూనియర్స్ బౌలర్ల విభాగంలో మన ఆంధ్రప్రదేశ్ టీము ప్రథమ స్థానంలో నిలిచింది. గోల్డ్ మెడల్ సంపాదించడం జరిగింది. అదేవిధంగా ఎల్లావుల సలోమి అనే 8th క్లాస్ అమ్మాయి అండర్-14 గర్ల్స్ బాలికల విభాగంలో విజయవాడలో జరిగినటువంటి రాష్ట్ర స్థాయి పోటీలో 3వ స్థానము, అదే బీఆర్ స్టేడియంలో జరిగినటువంటి జిల్లా స్థాయిలో గోల్డ్ మెడల్ సాధించడం జరిగింది. వీళ్ళందరూ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. అదేవిధంగా కోఆపరేట్ చేసినటువంటి ప్రధానోపాధ్యాయులకి మా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. 22 ఏలో సమస్యలు అధికంగా ఉన్నాయని, వాటిని చాలా వరకు పరిష్కరించడం జరిగిందని రాష్ట్ర రెవెన్యూ, రిజిస్ట్రేషన్ మరియు స్టాంప్స్ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. ఇప్పటి వరకు భూ సమస్యలపై 2,79,071 ఫిర్యాదులు వచ్చాయని, 2,57,851 దరఖాస్తులు పరిశీలించామని, రీసర్వేను త్వరలో పూర్తి చేస్తామని ఆయన పేర్కొన్నారు. పుల్లారావు గారు, రాజగోపాల్ గారు, రవికుమార్ గారు, విజయ్ గారు రాష్ట్రంలో గత
పరిపాలనలో జరిగినటువంటి అవకతవకలను చాలా బాగా చెప్పారు అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష, గత ప్రభుత్వంలో అధికారులను అడ్డుపెట్టుకుని అప్పుడు నాయకులు ఎలా భూ కబ్జాలు చేశారో చాలా కులంకషంగా అందరికీ తెలుసు అధ్యక్ష. దాంట్లో ముఖ్యంగా రీసర్వే ఏదైతే కేంద్ర ప్రభుత్వం గత 100 సంవత్సరాల ముందు చేసినటువంటి సర్వేని మళ్ళా డిజిటలైజ్ చేయాలనే లక్ష్యంతో ఒక అద్భుతమైన కార్యక్రమం చేసుకుని ఈ రాష్ట్ర ప్రభుత్వాలకు ఇచ్చింది అధ్యక్ష. దాంట్లో భాగంగా ఈ రీసర్వే అధ్యక్ష. గత ప్రభుత్వంలో అధ్యక్ష 6688 గ్రామాల్లో అధ్యక్ష రీసర్వే చేశారు. గౌరవ సభ్యులు పుల్లారావు గారు చెప్పినట్టుగా ఏదైతే కాలపరిమితి 40 రోజులు ఉంటుందో అప్పీల్కి దాన్ని కుదించి 21 రోజులు చేసి ఏదో తొందరగా సరిహద్దు రాళ్లలో వాళ్ళ బొమ్మలు వేసుకోవాలని చెప్పేసి ఒక ఆలోచనతో ఏదైతే పాస్బుక్లు ఇస్తూ ఉన్నారో దాంట్లో రాజముద్ర కాకుండా వాళ్ళ ఫోటో వేసుకోవాలని తొందరపాటుతో అన్ని అవకతవకలు అన్ని ఇబ్బందులు పడే విధంగా చేశారు అధ్యక్ష. ఎన్నో రకాల ఇబ్బందులు గ్రహించి ఏదైతే వారి యొక్క ఈ ఫోటోలో వేసుకునే పిచ్చిని గ్రహించి గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఏదైతే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశారో దాని తర్వాత అధ్యక్ష రీసర్వే అయిన గ్రామాల్లో తప్పకుండా గ్రామ సభలు పెట్టి ఏదైతే ఇన్ని అర్జీలు వస్తూ ఉన్నాయో దాదాపుగా 2,79,712 అధ్యక్ష అర్జీలు. గౌరవ సభ్యులు 1,80,000 అని చెప్పారు. కాదు అధ్యక్ష, 2,79,712 అర్జీలు వచ్చినాయి అధ్యక్ష మాకు గ్రామ సభల్లో. అధ్యక్ష 14/10/2024 నుంచి అధ్యక్ష 25/11/2024 దాకా మేము ఈ గ్రామ సభలు నిర్వహించాం అధ్యక్ష. ఈ వచ్చిన అర్జీల్లో అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి గారు ఎప్పటికప్పుడు రివ్యూ చేయబట్టి 2,57,881 అర్జీలు పరిష్కరించాం అధ్యక్ష. ఇంకా 21,831 అర్జీలు మేము పరిష్కరించాల్సి ఉంది అధ్యక్ష. దీంట్లో ముఖ్యంగా అధ్యక్ష విస్తీర్ణంలో వచ్చినటువంటి హెచ్చుతగ్గులు 99,000 వచ్చినాయి అధ్యక్ష. జాయింట్ ఎల్పిఎం ఏది చెప్పారో అవి 64,000 వచ్చినాయి అధ్యక్ష. రెవెన్యూ అంశాలు అంటే ముఖ్యంగా పేరు కానీ అంటే ల్యాండ్ యొక్క క్లాసిఫికేషన్ మార్పులు కానీ పేర్లు దిద్దుబాట్లు కానీ అదే సరిహద్దుల్లో విస్తీర్ణంలో మార్పులు కానీ ఇవన్నీ కూడా 1,16,000 వచ్చినాయి అధ్యక్ష. దాదాపుగా 90% ఇవన్నీ కూడా పూర్తి చేయడం అయింది అధ్యక్ష. అయితే ముఖ్యంగా అధ్యక్ష జాయింట్ ఎల్పిఎం గురించి చెప్పారు అధ్యక్ష. ఎంతోమంది యజమానులు ఒకటే సర్వే నెంబర్లో ఉన్నప్పుడు ఈ ఒకటి జాయింట్ ఎల్పిఎం అనే సమస్య చాలా పెద్ద ఎత్తున వచ్చింది అధ్యక్ష. అయితే అధ్యక్ష దీన్ని విడగొట్టి పూర్తిగా రిజిస్ట్రేషన్ చేసుకునే హక్కు వచ్చే దిశగా ఈ ప్రభుత్వం ముందుకెళ్ళింది అధ్యక్ష. 1వ తారీఖు జనవరి నుంచి అధ్యక్ష 6 నెలల పాటు ఫీ మినహాయింపు కూడా ఇచ్చి ఈ యొక్క సబ్ డివిజన్ చేసుకోవడానికి కూడా అవకాశాలు ఇచ్చింది అధ్యక్ష. దాంట్లో మాకు వచ్చిన 71,337 దరఖాస్తులు వస్తాయి అధ్యక్ష. ఇప్పటికి 62,816 దరఖాస్తులు మేము పరిష్కరించాము అధ్యక్ష. సబ్ డివిజన్ చేసి వాళ్ళకి మళ్ళా రిజిస్ట్రేషన్ చేసుకునే విధంగా సపరేట్ సబ్ డివిజన్ ఎల్పిఎం ఇచ్చే విధంగా అధ్యక్ష. అలాగా ఒక పాజిటివ్ మూడ్లో ముందుకెళ్తా ఉన్నాం అధ్యక్ష. ఏదైతే రీసర్వే మళ్ళా మేము జనవరి 20న మొదలుపెట్టాము అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి చాలా క్లియర్ చెప్పారు. చాలా జాగ్రత్తగా రోజుగా ఆత్రం పడకుండా 20 ఎకరాలు చొప్పున చేసే విధంగా 200 నుంచి 250 ఎకరాలు ఒక బ్లాక్ లాగా పెట్టి అక్కడ ఒక విఆర్ఓ ఒక సర్వేయరు వాళ్ళు వెళ్ళి అక్కడ రోజు అక్కడ ఉండి ఇద్దరు రెవెన్యూ అధికారులు అక్కడికి వెళ్ళి మొత్తం కూడా చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్కరికి కూడా అంటే వాట్సాప్ గ్రూప్ పెట్టి చుట్టుపక్కల అందరూ కూడా రైతులకు తెలియజేసి అంటే చాలా క్లారిటీగా చేయాలని చెప్పేసి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు అధ్యక్ష. దాని ద్వారా ఈ రీసర్వేని చాలా పారదర్శకంగా సమయం తీసుకుని అంటే ఏదో ఆత్రంగా చేయాలని కాదు అధ్యక్ష. 3 సంవత్సరాల ప్రణాళిక పెట్టుకున్నాం అధ్యక్ష. ఏదైతే ఇప్పుడు 698 గ్రామాల్లో పైలట్ జరుగుతుందో అధ్యక్ష, తర్వాత 1,200 గ్రామాలు చొప్పున 4 నెలలు ఇచ్చే అధ్యక్ష. ఒక దాదాపుగా 100 రోజులు ఇచ్చే అధ్యక్ష. ఒక 3 సంవత్సరాల కాలం పడుతుంది అధ్యక్ష. ఎందుకంటే ఇది చరిత్రలో నిలిచిపోయే విధంగా ఈ రీసర్వేని మళ్ళీ చేయాలి. ఎందుకంటే ఒక స్టేజ్లో అయితే ఆపేద్దాం అనుకున్న పరిస్థితి అధ్యక్ష. కానీ ఈ ప్రోగ్రాం మంచిది కానీ గత ప్రభుత్వం వాళ్ళు దోచుకోవడం కోసం వాడారని చెప్పేసి దీన్ని మేము మార్చి పకడ్బందీగా చేస్తూ ఉన్నాం అధ్యక్ష. అలాగే అధ్యక్ష గౌరవ సభ్యులు 21A గురించి అడిగారు అధ్యక్ష. తర్వాత AC గురించి అడిగారు అధ్యక్ష. ముఖ్యంగా అధ్యక్ష మేమైతే ఏదైతే రెవెన్యూ సదస్సులు పెట్టామో అధ్యక్ష దాంట్లో 6/12/2024 నుంచి అధ్యక్ష 8/1/2025 దాకా పెట్టాం అధ్యక్ష. దాంట్లో దాదాపుగా మాకు 2,34,670 అర్జీలు వచ్చినాయి అధ్యక్ష. దాంట్లో 1,79,000 మేము పరిష్కరించాము అధ్యక్ష. ఇంకా 54,000 చేయాల్సిన ఉన్నాయి అధ్యక్ష. ముఖ్యంగా 22Aలోనే ఎక్కువ సమస్యలు ఉన్నాయి కాబట్టి అధ్యక్ష క్లియర్గా మా అధికారులు గౌరవ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి
ఏదైతే మేము 17/2/2025 ఇచ్చాము అధ్యక్ష, ఏదైతే నిషిద్ధ జాబితా 22A ఉన్నాయి అధ్యక్ష, అవన్నీ కూడా తొలగించడానికి ఒక పారదర్శకమైన మార్గం కూడా చెప్పాము అధ్యక్ష. ఎలా తొలగించాలి, ఎవరెవరు అధికారులు ఏంటి అనేది అది కూడా మా సభ్యులందరికీ కూడా నేను తెలియజేస్తాను అధ్యక్ష. అలాగే అధ్యక్ష ఏదైతే 22A1C చెప్పారు అధ్యక్ష, మొన్న పోయిన క్యాబినెట్లోనే గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక జియో వేశారు అధ్యక్ష. దీని మీద అధ్యయనం చేయమని చెప్పేసి గౌరవ ఎండోమెంట్స్ మినిస్టర్ గారు, అలాగే ఫైనాన్స్ మినిస్టర్ గారు, మైనార్టీ వెల్ఫేర్ మినిస్టర్ గారు, అలాగే మనకి ఇండస్ట్రీస్ మినిస్టర్ గారు ఇదంతా కూడా ఒక జియో వేశారు అధ్యక్ష. దాని మీద అధ్యయనం చేసి తప్పకుండా త్వరలోనే దానికి ఒక ఆన్సర్ తీసుకొస్తానని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. అలాగే గ్రామకంఠం కూడా చెప్పారు. గ్రామకంఠంలో రీసర్వే అధ్యక్ష స్వామిత్వ కింద పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు చేస్తా ఉన్నారు అధ్యక్ష. తప్పకుండా అది కూడా ఎక్కడ కూడా భూ యజమాని అనేవాడు ఇబ్బంది పడకూడదు. తప్పకుండా ఒక పారదర్శకంతో పరిపాలన చేయాలి. తప్పకుండా ఎందుకంటే ఒక ఎమోషన్ అధ్యక్ష, భూమి అనేది ప్రతి ఒక్కరికి కూడా ఆ ఎమోషన్ దెబ్బతీయకూడదని చెప్పే లక్ష్యంతో సమయం తీసుకుని మెల్లంగా అయినా కూడా అందరి సూచనలు తీసుకుని తప్పకుండా ప్రతి ఒక్క సమస్యను కూడా పరిష్కరిస్తాం అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష. భగవాన్ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. గత 3 సంవత్సరాల నుండి తుఫాను ప్రభావం వల్ల మిర్చి పంట దిగుబడి తగ్గింది. జిల్లా హార్టికల్చర్ అధికారి జెన్నమ్మ. స్త్రీలు అన్ని రంగాల్లో ముందుకు వెళ్ళాలి. విశ్వ హిందూ పరిషత్ నాయకురాలు బండ్రెడ్డి రజని. వ్యవసాయంను లాభసాటిగా మార్చేందుకు పొలం పిలుస్తుంది కార్యక్రమాలను ప్రభుత్వం నిర్వహిస్తాం. ఏడీఏ లక్ష్మి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.